హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరో టాపిక్తో వచ్చాను. అదేమిటంటే పిటాయా పండు. అంటే పిటాయా అంటే ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో డ్రాగన్ అంటారు. సో డ్రాగన్ ఫ్రూట్ అనమాట. మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. సో ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకప్పుడు ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఎందుకంటే ఫ్రెండ్స్ అప్పుడు ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉండేది. సో అలా అని కాస్ట్ కూడా ఎక్కువగా ఉండేది, అంటే రేటు కూడా కొంచెం ఎక్కువగా ఉండేది. అందుకనే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్ మండల స్థాయిలో కానీ కొంతవరకు గ్రామ స్థాయిలో కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ అక్కడక్కడ లభ్యమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకు ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే ఎస్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏమిటనేది ఈ వీడియో ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే చూడండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్లో ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి గులాబీ రంగులో ఉంటుంది, విత్తనాలు అయితే నల్లగా ఉంటుంది కామను. ఇంకోటి వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, అంటే లైట్ వైట్ అనమాట. దాంట్లో కూడా విత్తనాలు నల్లగా ఉంటాయి. సో మీరు ఏదైనా వేరే కలర్ డ్రాగన్ ఫ్రూట్ చూసినట్లయితే నాకు కామెంట్లో పిన్ చేయండి ఫ్రెండ్స్. బెనిఫిట్స్ అన్నీ మీరు పొందాలని ఆశిస్తూ మీ ఎస్జేబీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో. పిటాయా అనేది కాకస్టస్ కుటుంబంలో ఒక జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం హోలోసరస్ ఆండటస్. పిటాయా మొక్కకు కాసే పండ్లను డ్రాగన్ ఫ్రూట్స్ అని అంటారు. ఇవి రాళ్లపై లేదా మట్టిలో పెరిగే మొక్కలు. ఈ పిటాయా మొక్కలు మెక్సికో, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతాయి. డ్రాగన్ ఫ్రూట్స్లో అనేక పోషక విలువలు ఉండడంతో వాణిజ్యపరమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ని ఇండోనేషియా, తైవాన్, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్లలో కూడా సాగు చేస్తున్నారు. ఈ మధ్యన దక్షిణ భారతదేశంలో కూడా వీటిని కొంతమంది సాగు చేస్తున్నారు. మరియు ఒకినావా, హవాయి, ఇజ్రాయిల్, పలస్తీనా, ఆస్ట్రేలియా, చైనా దేశాల్లో కూడా కనబడుతున్నాయి. మార్కెట్లో ఎక్కువ ధర పలికే డ్రాగన్ ఫ్రూట్స్ తినడానికి కొంచెం తాటి ముంజల్లాగా ఉంటుంది. డ్రాగన్ పండ్లలో ఫైబర్, యాంటాక్సిడెంట్స్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. సుమారు 100 గ్రాముల డ్రాగన్ పండులో ఉండే పోషక విలువలు ఇలా: క్యాలరీలు 60 గ్రాములు, ప్రోటీన్ 2.0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 9.0 గ్రాములు, కొవ్వు 2.0 గ్రాములు, ఫైబర్ 1.5 గ్రాములు. ఇవే కాక డ్రాగన్ ఫ్రూట్లో లాభాలను చూసుకున్నట్లయితే బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో రక్తహీనతను దూరం చేస్తుంది, వాపులను నివారిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గించడంతో పాటు క్యాన్సర్ నివారణ లక్షణాలను కలిగి ఉంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. భారతదేశంలో డ్రాగన్ ఫ్రూట్ పంట కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఉష్ణమండల దేశాలలో పెరిగే ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఇటీవల కాలంలో భారతదేశంలో వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. మన దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో విస్తారంగా వీటిని సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ని 1990 సంవత్సరంలో భారతదేశంలో ఇంటి తోటలలో పెంచడం జరిగింది. ఈ మొక్క నిలదొక్కున్న తర్వాత 20 సంవత్సరాలకు పైగా దిగుబడి వస్తుంది. న్యూట్రోసూటికల్స్ లక్షణాలు ఉండి విలువ ఆధారిత ప్రాసెస్ పరిశ్రమలకు మంచిది. డ్రాగన్ ఫ్రూటు సాగులో తక్కువ నిర్వహణ, అధిక లాభదాయకం. మన దేశం అంతటా వ్యవసాయం చేసే వారిని ఆకర్షించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగా పెరిగింది. ఇటీవల అంచనాల ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో 3000 నుంచి 4000 హెక్టార్ల వరకు పండిస్తున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 12,000 టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ పిటాయా మొక్కలు కాసే డ్రాగన్ పండ్ల గురించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో మీ పేరు, మీ ఊరు పేరు అయితే రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పండు గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.